ఈరోజు ఎంతో మంది బానిసలై ఉన్నారు దేనికి? పోనోగ్రఫీ. ఎంతో మంది విశ్వాసులు అంటూ ఇంకా పోనోగ్రఫీకి బానిసలు ఉంటారు. ఈరోజు మొదటగా గ్రహించాల్సింది ఏంటంటే, ఇది అపవిత్రాత్మ నన్ను దాడి చేస్తుంది, ఈ వ్యభిచారపు ఆత్మ నన్ను దాడి చేస్తుంది. ఎంతమంది ఎరిగి బానిసలై ఉన్నారు, అది దెయ్యమో. ఈరోజు పోనోగ్రఫీ చూసేవారంటారు, మేము ఎవరితో పాపం చేయట్లేదు కదండి, నేను ఏ స్త్రీని ముట్టలేదు కదండి, నేను సపరేట్గా ఉన్నాను కదండి. నీ దేహానికి విరోధంగా పాపం చేస్తున్నావు, జాగ్రత్త. ఈరోజు యవనస్తులు వివాహం అవుతానికి ముందే వారి జీవితాన్ని, వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటాం, వారి పరిశుద్ధతను పోగొట్టుకుంటాం, వారి జీవితాలను పాడు చేసుకుంటాం చూస్తున్నాం. మన కళ్ళు, మన చెవులు, మన గుండెకి, మన హృదయానికి తలుపులు లాంటివి. అందులో నువ్వు తెరిచే తలుపుని బట్టి ఏ అపవిత్రమైన ఆత్మను నువ్వు అనుమతిస్తున్నావు అనేది పరీక్షించుకోవాలి. నిజంగా పోనోగ్రఫీ చూసే ప్రతి ఒక్కడు తన కళ్ళు తెరుస్తున్న ప్రతిసారి దురాత్మలు తనలోకి వెళ్తుందనేది గ్రహిస్తే నిజంగా చూసుకుంటూ కూర్చుంటాడా? ఈరోజు ఎంతోమంది గ్రహిస్తలేదు, అపవిత్రాత్మలు ఏళ్తున్నాయి. నీ దేహం దేవుని ఆలయమని మీరు ఎరుగరా? దాన్ని పాడు చేస్తే యేసుప్రభువు అంటాడు, నేను వాడిని పాడు చేస్తాను అంటాడు. దేవుడు వారు నాశనం అయ్యేవారు ఎంతోమంది కనబడుతున్నారు. న్యాయ తీర్పు ఉందండి, జాగ్రత్త. ప్రతి వాని క్రియల గురించి లెక్కడికి రోజు ఉంది, జాగ్రత్త. బైబిల్ తెలియజేస్తుంది, ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మారాలిటీ. లైంగిక సంబంధమైన పాపం నుండి పారిపో. నిలబడి పోరాడు కాదు. ఎందుకంటే ఏ మానవుడు అక్కడ నిలబడి పోరాడి జయించలేడు. ఎందుకంటే ఈ సంబంధమైన దురాత్మ, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ మ్యానిపులేట్ చేస్తుంది. నీకు ప్లెజర్ ఇచ్చినట్టు చూపించి నీ దేహాన్ని దోచుకుంటుంది.